ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఇరాన్ అమెరికా యుద్ధం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరగబోతోందా? 7వ రోజుకు చేరుకున్న ఈ భీకర పోరాటం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందా? ఈ వినాశనాన్ని ఆపగలిగే శక్తి కేవలం భారత్కు మాత్రమే ఉందా? ఇరాన్ మరియు అమెరికా మధ్య శాంతిని నెలకొల్పడానికి ప్రధాని మోదీ చేస్తున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఇరాన్ మరియు అమెరికా మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. అమెరికా అండతో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఇరాన్ పైన విరుచుకుపడుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాలను, వారి బాలిస్టిక్ మిసైల్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడమే కాకుండా అక్కడ ప్రభుత్వ మార్పు తీసుకురావాలని అమెరికా పట్టుబట్టి ఉంది. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా పటిష్టంగా ప్రతిఘటిస్తోంది. దీనివల్ల ఇండియన్ ఓషన్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇది అంతర్జాతీయ నౌకా రవాణాపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే భారత్ వంటి దేశాలపైన పెను ప్రభావం పడుతుంది. ముఖ్యంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకొచ్చు. దీనివల్ల సామాన్యుడి బతుకు భారం అవుతుంది. కేవలం భారత్ మాత్రమే కాదు, అమెరికా మిత్ర దేశాలైన యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్ మరియు ఖతార్ వంటి గల్ఫ్ దేశాలు కూడా వణికిపోతున్నాయి. యుద్ధం గనక ముదిరితే వారి చమురు బావులు, రిఫైనరీలు మరియు బుర్జు ఖలీఫా వంటి భారీ కట్టడాలు ఇరాన్ మిసైళ్ల దాటికి నేలమట్టమయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. యుద్ధాన్ని ఆపడానికి చైనా ముందుకు వచ్చినప్పటికీ ప్రపంచ దేశాల చూపు మాత్రం భారత్ వైపే ఉంది. దీనికి ప్రధాన కారణం నరేంద్ర మోదీకి ఉన్న అంతర్జాతీయ పలుకుబడి. ఇటు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుతోనూ, అటు గల్ఫ్ దేశాధినేతలతోనూ మోదీకి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. నేతన్యాహును ఒప్పించి యుద్ధాన్ని ఆపగలిగే సత్తా భారత్కు మాత్రమే ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ ఇప్పటికే ఇరాన్ విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతూ వెనక రాయబారాన్ని వేగవంతం చేసింది. తాజా సమాచారం ప్రకారం ఇరాన్ కూడా కొన్ని షరతులతో శాంతి చర్చలకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. యుద్ధం వల్ల కలిగే ప్రాణ, ఆస్తి నష్టాలను గుర్తించిన ఇరు పక్షాలు ఇప్పుడు మధ్యవర్తిత్వానికి సిద్ధమవుతున్నాయి. భారత్ మరియు యుఏఈ దేశాల చొరవతో ఈ చర్చలు సఫలమైతే రాబోయే కొద్ది రోజుల్లోనే యుద్ధానికి బ్రేక్ పడే అవకాశం ఉంది. భారతదేశం ప్రపంచ శాంతి కోసం చేస్తున్న ఈ ప్రయత్నం పైన మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని అంతర్జాతీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.